ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి యొక్క మన సనాతన ధర్మం ప్రకారం మనకి ఒక్కొక్క రోజుకి ఇంకా చాలా స్పెషాలిటీ, ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కదా. మరి ఇందులో భాగంగా ముఖ్యంగా ఏకాదశులు, అమావాస్య, పౌర్ణములు ఇలాంటి ప్రత్యేకమైన తిథులకు ఉండేటటువంటి విశిష్టతనే వేరు. మరి వనజక్క అనగానే మనందరికీ ప్రత్యేకమైన రోజుల్లో స్పెషల్ రెమెడీస్ అందించి మంచి అందరి లైఫ్ మారాలని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. ఇందులో భాగంగా మరి అమావాస్య వచ్చేస్తోంది. సో మాఘ అమావాస్య, మరి ఈ మాఘ అమావాస్యకి సంబంధించి వనజక్క మాటల్లో తెలుసుకుందాం. మంచి రెమెడీస్ అడిగేద్దాం. నమస్తే వనజక్క. వనజక్క, మరి మాఘ అమావాస్య ఈసారి ప్రత్యేకత ఏమిటి? ఏం చేయాలక్క రోజు అందరూ కూడా? ఈసారి ప్రత్యేకత ఏంటంటే, ఫస్ట్ సోమవారం వచ్చే అమావాస్య మనకి రేర్గా వస్తూ ఉంటుంది ఒక సంవత్సరంలో. దాన్ని సోమావతి అమావాస్య అంటారు. చాలా రేర్గా వస్తుంది అనమాట. సంవత్సరంలో ఒకటో రెండు సార్లు, ఒక్కొక్కసారి రాదు కూడా అలాగా. అయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 2022 తర్వాత ఐ థింక్ ఈసారే సోమవతి అమావాస్య ఇప్పుడు వచ్చింది. అయితే ప్రత్యేకత ఏంటి అంటే, మనం ఎలాగో సోమవారం శివుడికి చాలా అభిషేకాలు అవి చేస్తూ ఉంటాం. అందున అమావాస్య అంటే మనం చేసే పితృదోషాలు ఎవరికైతే ఉన్నాయో, పితృతర్పణాలు, వాళ్ళకి ప్రతి అమావాస్యకి చేసినా తప్పులేదు. యాక్చువల్గా మనకి ఎప్పుడైనా మన పితృదేవతలకి ఏమైనా వాళ్ళ పేరు మీద ఏమైనా చేయాలన్నా, వాళ్ళకి తర్పణాలు వదలాలన్నా ఇది బెస్ట్ టైం అమావాస్య రోజు అనమాట. సో ఈరోజు చేసుకోవాల్సినవన్నీ చిన్న ఈ రెమెడీస్ ఉన్నాయి. అయితే మామూలుగా సోమవారం వచ్చింది కాబట్టి శివుడికి అభిషేకం చేయడం. ఓకే, అభిషేకం ఎలా చేయడము అంటే, ఆ రోజు ఖచ్చితంగా మీరు నల్ల నువ్వులు, పాలల్లో కాస్త నల్ల నువ్వులు వేసి శివాభిషేకం చేసుకోవడం, శివారాధన చేయడం. ఆ రోజు ఉండగలిగితే ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. నదీ స్నానాలు చేయడం ఈరోజు, గంగా స్నానం అంటే నదీ తీరాల్లో ఎవరైనా ఉంటే గనక గంగా స్నానాలు చేయడం. ఈరోజు చేసుకోదగ్గ చిన్న పూజలు. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఏంటంటే ఒక రెండు రెమెడీస్ చెప్తాను. ఒకటి, ఈరోజు మనము రావి చెట్టుకి పూజ చేయడం చాలా విశేషం. రావి చెట్టుకి ఎలా పూజ చేస్తారు అంటే, మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లైఫ్లో ఏదైనా అనవచ్చు. అంటే నేను ఈ ప్రాబ్లంకి పరిహారం చెయ్యమని అట్లా మనం చాలా చేసేసాం కదా, ఒక పర్టికులర్ ప్రాబ్లంకి ఇలా. అయితే ఇలాంటి స్పెషల్ డేస్ వచ్చినప్పుడు ఏంటంటే, మన కోరికలు ఎంత అంటే మన మనసులో ఏదైనా ఇబ్బందులు ఉన్నా భగవంతుడికి అన్నీ తెలుసు, మనకి లైఫ్లో ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు. సో మనకి ఏంటంటే గ్రహ దోషాలు ఉంటాయి, ఏదో టైం బాగోలేదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దానివల్ల మనకు వచ్చే ఆటంకాలు, అడ్లు అన్నీ ఉంటాయి. కాబట్టి ఈరోజు రావి చెట్టు దగ్గర మీరు ఖచ్చితంగా దీపాలు వెలిగించడం ఒకటి. 108 ప్రదక్షిణాలు కనుక రావి చెట్టు దగ్గర చేసుకోగలిగితే, అయితే 108 చేస్తే మంచిది. చేయలేని వాళ్ళు 11, 21, 51 ఇలాగ చేసి, కానీ ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారో అన్ని సార్లు మీరు మీ చేతిలో ఒక దారం తీసుకొని, పసుపు రంగు దారాన్ని ఆ రావి చెట్టుకి చుట్టండి. మనం రావి చెట్టుకి చూస్తే దారాలు ఉంటూ ఉంటాయి కదా. సో మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక అనుకుంటూ చుట్టూరు అక్కడ ఈ దారాన్ని చుట్టేయడం అనమాట. 108 చుట్లు తిరిగితే 108 సార్లు చుట్టడం, 11 అయితే 11 సార్లు అక్కడ కూర్చొని మీ మనసులో ఉన్న కోరిక భగవంతుడికి చెప్తూ అక్కడ దీపం వెలిగించాలి. దీపం ఎట్లా అంటే, 108 వత్తులతోటి దీపం వెలిగించండి. 108 దీపాలు అక్కడ పెట్టలేం కాబట్టి 108 వత్తులు కౌంట్ చేసి, ఆ వత్తుల్ని కాస్త నువ్వుల నూనెలో కానీ ఆవ నూనె, నెయ్యి ఏదైనా ఒక దాంట్లో ఒకటే ప్రమిదిలో తీసి చక్కగా అక్కడ దీపం వెలిగించేసి 5 రకాల స్వీట్స్, ఓకే, నైవేద్యాలు ఏదైనా కొంచెం అక్కడ పెట్టేసి వచ్చేయండి. అవన్నీ ఆ నైవేద్యాలు అక్కడ ఉంచేయండి, కొద్దిగానే పెట్టండి. ఆ నైవేద్యాలు అక్కడ నుంచి మీ మనసులో ఏదైనా కోరుకుంటే కోరుకొని వచ్చేయండి. ఆ రోజు చేసిన దాన ధర్మాలు కానీ, పేదవాళ్ళకి ఏదైనా ఇవ్వడం, ఇవన్నీ చాలా విశేషంగా మనకి పనిచేస్తాయి అన్నమాట. ఇవన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ సోమావతి అమావాస్య. ఇంకా ఎవరు చేసుకోవాలి? ఇది ఆడవాళ్ళు చేసుకునే సోమవారం వ్రతం అనమాట. సోమావతి అమావాస్య వ్రతం ఉంటుంది. ఈ వ్రతం ఏంటంటే, ఎవరికైనా భార్యాభర్తల మధ్య సఖ్యత సరిగ్గా లేకపోయినా, పెళ్ళి అవ్వకుండా ఇంకా అమ్మాయిలు పెళ్ళి అవ్వట్లేదు అని ఉన్నా, కొంతమంది అమ్మాయిల జాతకంలో వైధవ్య దోషం ఒకటి ఉంటుంది, అట్లా ఎవరికైనా ఉన్నా, భర్త ఆరోగ్యం సరిగ్గా లేదు, చాలామంది ఆడవాళ్ళకి వాళ్ళ 5వ తనానికే ఇంకా ముప్పు ఉంది అనుకున్న వాళ్ళు చేయవలసిన పూజ ఈ సోమావతి అమావాస్య రోజు అనమాట. సంవత్సరానికి 1-2 సార్లు వస్తుంది కాబట్టి ఆ రోజు అంతా ఉపవాసం ఉండడము, సాయంత్రము గుడికి వెళ్ళి శివాభిషేకం చేసుకొని, మీరు ఎంత అభిషేకాలు చేసి పార్వతీదేవికి పసుపు కుంకాలని ఇవ్వడం.
ఈరోజు విశేషం. అయితే దీని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది. ఒకానొకప్పుడు ఒక వ్యాపారికి 7 కొడుకులు, ఒక అమ్మాయి ఉండేది. అతను ఏం చేశాడంటే 7 కొడుకులకి పెళ్ళిళ్ళు చేసేసాడు, అమ్మాయికి మాత్రం పెళ్లి చేయట్లేదు. పెళ్లి చేయకపోతే ఆ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక సాధువు ఎప్పుడూ వచ్చేవాడు. వచ్చిన సాధువు ప్రతిసారి కోడళ్ళని దీవించేవాడు కానీ కూతుర్ని ఎప్పుడు దీవించేవాడు కాదంట. ఆ పేరెంట్స్కి చాలా అంటే ఎందుకు ఇలాగ మా అమ్మాయిని ఇలాగ ఎప్పుడు చెప్పినా కోడళ్ళకి దీర్ఘ సుమంగళి భవ అంటాడు, మా అమ్మాయికి మాత్రము కళ్యాణ ప్రాప్తి రస్తు అని ఎప్పుడూ చెప్పట్లేదు అనేసి అమ్మాయి జాతకం చూపిస్తారు. అమ్మాయి జాతకంలో వైధవ్య దోషం ఉంటుంది. ఆ వైధవ్య దోషం తొలగిపోవాలంటే ఏం చేయాలి అని చెప్తారనమాట. ఏం చేయాలి అని చెప్తే అప్పుడు ఆ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళకి ఏం చెప్తారంటే, మీరు ఒక ద్వీపం ఉంటుంది, ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళి అక్కడ చేపలు బెస్తవ ఆవిడ ఉంటుంది, ఒక ఆవిడ చేతులతోటి మీ అమ్మాయికి గనక సింధూరం పెడితే మీ అమ్మాయికి ఆ వైధవ్య దోషం పోతుంది అని చెప్తారు. అయితే ఆ ద్వీపంకి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది అనమాట. అలా అని ఆ 7 అన్నదమ్ముల్లో ఒక అతను వాళ్ళ చెల్లిని తీసుకొని అక్కడికి వెళ్ళే ప్రాసెస్లో అక్కడికి వాళ్ళు వెళ్ళలేరు, చాలా కష్టంగా ఉంటుంది, ఎలా వెళ్ళాలో కూడా తెలియదు అనమాట, అంత కష్టం ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఓ రాబందు ఒక చెట్టు మీద గూడు పెట్టుకొని ఉంటుంది, ఆ గూడులో రాబందు గుడ్లు పిల్లలు అలా ఉంటాయి అన్నమాట. ఆ రాబందులు 2 రాబందులు బయటికి వెళ్ళినప్పుడు ఒక పాము వస్తుంది అక్కడికి వచ్చి ఆ గుడ్లను తినేయడానికి. ఈ అమ్మాయి ఎవరైతే ఉందో, ఈ పెళ్లి కాని అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వాటిని రక్షిస్తుంది ఆ పాము బారి నుండి. తర్వాత ఆ రాబందులు వచ్చి ఇలాగ మాకు ఇంత హెల్ప్ చేసావు కాబట్టి, మా పిల్లల్ని రక్షించావు కాబట్టి నిన్ను మేము ఆ ద్వీపానికి తీసుకెళ్తామని ఈ అమ్మాయికి దారి చూపించి తీసుకెళ్తాయంట. ఆ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆవిడ ఆ బెస్ట్ ఆవిడ ఎవరైతే ఉంటారో ఆవిడ దగ్గర చాలా రోజులు ఉంటుంది. ఈ అమ్మాయి ఉన్నాక ఆవిడ ఎప్పుడు వెళ్ళగానే సింధూరు ఆమెకు అనిపించాలి, నేను ఈ అమ్మాయి వైద్య దోషం తొలగించాలి అని ఆవిడకి అనిపించాలి. అలా అనిపించే రోజు ఆ రోజు సోమవారం అమావాస్య రోజు అమ్మాయికి అది ఆ సింధూరం ఆవిడ పెడతాది కాబట్టి అలాగా అప్పటి నుంచి ఆ అమ్మాయికి వాయుదేవ దోషం పోయిందనమాట. సోమవారము అమావాస్య వచ్చింది. అవును. సో అందుకని ఇలా స్టోరీ చెప్తారనమాట. సో అలా చేశారు కాబట్టి ఈరోజు వాయుదవ్య దోషాలున్నా, ఎటువంటి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా, పెళ్ళిగాని అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వాలన్నా ఈరోజు ఈ వ్రతం చేయడం చాలా విశేషము. అలాగే నేను చెప్పినట్టుగా మిగతా పూజలన్నీ చేసుకోవడం, ఆ రోజు శని భగవానుడికి కూడా అమావాస్యకి చేసుకోవడం చాలా విశేషం. పితృదేవతలకి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కనుక ఆ రోజే వాళ్ళ పేరు మీద ఏదైనా చేయడము. ఇంటి బయట మాత్రం ప్రతి అమావాస్యకి చెప్తాను దీపం పెట్టడం. అయితే ఈరోజు ఇంకో విశేషంగా చేయాల్సింది, ఆడవాళ్ళు చేయాల్సింది, పొద్దున్న సాయంత్రం ఆవు నెత్తితోటి తులసి దగ్గర దీపం పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో తులసి తెంపకండి ఈరోజు, ఆ రోజు అంతే. ఇవే మనం చేయాల్సిన చిన్న చిన్న రూల్స్. ఇవి చేస్తే నిజంగా జీవితం బాగుంటుంది. అందుకే సింధూరం అంటాం కదా, సింధూరం పెట్టుకోవడం అందుకే చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళు వాళ్ళ ఐదోతనం బాగుండడానికి, వాళ్ళ భర్త ఆయుష్ బాగుండాలి అంటే అందుకని సింధూరం అంత స్ట్రాంగ్ అనమాట. ఓకే. అందులో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా పెడతారు. అయితే ఈరోజు అమ్మవారికి మీరు పసుపు కుంకాలు అవి ఇచ్చేటప్పుడు సింధూరం కూడా ఇచ్చేయడం, గాజులు పసుపు కుంకుమ అవన్నిటితో పాటు సింధూరం కూడా ఇస్తే మన ఐదోతనం బాగుండడానికి ఆడవాళ్ళకి ఇంపార్టెంట్. అదే చాలా మంచి విషయాలు తెలియచేశారక్క. ఒక కుటుంబం బాగుండాలంటే ఏం చేయాలనేది చాలా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. సో కుటుంబం అంటే ఈ రోజుల్లో కుటుంబం అంటే భార్యాభర్తలే కదా. ఒకప్పుడు అంటే చాలా ఉమ్మడి కుటుంబాలు ఉండే, బట్ అలాంటి భార్యాభర్తలు కలిసి ఉండాలి అంటే మరి ఏం చేయాలి? ఈ సోమావతి అమావాస్య ప్రత్యేకత ఏమిటి? చక్కటి కథ రూపంలో మంచి మంచి రెమెడీస్ వనచక్క అందించేశారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు వనచక్క టారో కార్డ్ రీడర్. మరి టారో కార్డ్ ద్వారా పర్సనల్గా మీకున్నటువంటి ప్రతి సమస్యకి సొల్యూషన్ తెలుసుకోవాలి, వనచక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటున్నారా? క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు.